ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా అసలు నారా లోకేష్కి మీడియా ఎలివేషన్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు, ఆయన చేసేది తక్కువైనది కూడా మీడియాలో హైప్ ఎక్కువ ఉందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు, ఆయనకు భజన చేస్తున్నారు మీడియా అంతా కూడా అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి నిజంగానే మీడియా నారా లోకేష్ గారికి భజన చేస్తుందా, వాస్తవానికి పరిస్థితులు ఏంటి, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటంటే నారా లోకేష్ గారు మొత్తం చేసే పనులన్నీ ఏమీ లేకపోయినప్పటికీ మీడియా అంతా కూడా ఆయనకు భజన చేస్తుంది, ఆయనకు సంబంధించినటువంటి మీడియా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఏమంటారు మీరు? మీడియా భజన చేసినంత మాత్రాన లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది అది కొంత పరిమిత స్థాయిలోనే, కానీ లీడరు తను చేసే పని విధానాన్ని ఆధారంగానే ప్రజల మన్ననలు పొందుతారు, తను ఎస్టాబ్లిష్ అవుతాడు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ను ఏ విధంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనేది మనకు ముఖ్యంగా చూసుకోవచ్చు. లోకేష్కి ఏం తెలియదు, లోకేష్ దొడ్డిదాన్న రావడం జరిగింది. గత మొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికై మినిస్టర్గా రావడం జరిగింది. లోకేష్ను అంటే మరి వ్యక్తిగతంగా కూడా లోకేష్ పప్పు అంటే ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది. అప్పుడు చేసింది వారు వీళ్ళ మీడియానే కదా. కానీ లోకేష్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని యువగలం పేరిట ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతోటి కష్టాలు తెలుసుకొని ఎక్కడైతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని ఒక స్థానం నుంచి మంగళగిరి నుంచి గెలిచి ఐటీ మినిస్టర్తో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు కావాలని చెప్పి దాన్ని తీసుకొని అందరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో మీడియా అనివార్యంగా ఆ నాయకుని గురించి చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్పకుండా ఉండలేని పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు నారా లోకేష్. ఎందుకంటే తను చేస్తున్న పనుల గురించి కానీ ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కూడా లోకేష్ని ప్రత్యేకంగా పిలిచిన సందర్భం ఉంది. మరి తెలుగు మీడియా అంటే ఈ మీడియా సంస్థలు ఏమన్నా ప్రధానమంత్రికి చెప్పాయా మరి లోకేష్ను ఇట్లా మాట్లాడు, ఇట్లా మీరు హైలైట్ చేస్తే మేము హైలైట్ చేస్తామని చెప్పి చెప్పలేదు కదా. అక్కడ లోకేష్ వెళ్ళి ప్రధాని పిలిపించుకొని మాట్లాడడం వల్ల మీడియా అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా వచ్చింది అనేది ముఖ్యం. అది ఇక్కడ లోకల్ మీడియా అంటే రోజు లోకేష్ని ఎస్టాబ్లిష్ చేస్తే లోకేష్ గొప్పోడు అని రాయించుకోవచ్చు. కానీ నేషనల్లో ఒక ప్రధానిని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రధాని గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు ఏదో మీటింగ్కి వచ్చినప్పుడు కూడా లోకేష్ అసలు ఢిల్లీకి రావట్లేదు, వచ్చి కలువ అని చెప్పిన సందర్భాలు కూడా పేపర్లో రావడం జరిగింది. అదే విధంగా వచ్చింది. అదేమన్నా ప్రధాని వీళ్ళకి చెప్పి వేయించాడా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాయకుడు ఎదుగుతున్న క్రమంలో దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి వైసీపీకి. ఎందుకంటే వైసీపీ అనుకున్నది ఏంటంటే వాళ్ళు నిజంగా అనుకున్నది అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఇక ఈ పార్టీ అంతరించిపోయే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు తర్వాత నాయకత్వం వహించే బాధ్యత ఎవరు చేపట్టలేరు అనే ఒక భ్రమంలో ఉన్నారు. కానీ లోకేష్ ఎదుగుతున్న క్రమంలో ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ గతంలో చేశారో ఇప్పుడు కూడా ఆ విధంగా చేసే దాంట్లో భాగంగానే చేస్తున్నారు. కానీ అతని పని విధానాన్ని, పనితీరుని, ప్రశంసల్ని ఏ విధంగా అతను పని చేస్తున్నారు, పని చేయకుండానే ఎవరు రాయరు. ఒకసారి రాస్తారు, రెండోసారి రాస్తారు. ప్రతిసారి కూడా ఊరికే రాసే అవకాశం ఉండదు. పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా ఎంత ముందున్నాడు, ఎడ్యుకేషన్ విధానంలోకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా పత్రికలో నీకు ఏదైతే నువ్వు నచ్చని పత్రికలు ఉన్నాయో మిగతా జనరల్గా వచ్చే పత్రికలు ఉంటాయి, మిగతా నేషనల్ మీడియా ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్టు కూడా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ నాయకులు కొంత వాళ్ళకు అసంతృప్తితో ఇలా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఇండియాకి సంబంధించి పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23% మొదటి స్థానంలో ఉంది. అయితే ఇటువంటి కార్యాలన్నిటికీ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యాలు ఎందుకు నిదర్శనం అనుకోవచ్చా? నిదర్శనం అనుకోవచ్చు. దీంతోపాటు దీన్ని కూడా వైసీపీ నాయకులు ఏ విధంగా విమర్శిస్తారో మనం చూడాలి. ఇది కూడా వీళ్ళు రాయించుకున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కనీసం ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ఇంత మొదటి స్థానంలో కొనసాగుతుంది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందని వాళ్ళు ఏమన్నా స్వీకరిస్తారా? స్వీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం ఏది చేసినా కానీ, కూటమి ప్రభుత్వం ఏది చేసినా కానీ మనం సంవత్సర కాలాన్ని చూసుకుంటే విమర్శలు చేస్తూనే ఉన్నారు. మనం ఏదైతే ఈ 23%తోని అగ్రస్థానంలో ఉందంటే నిజంగా అభినందనీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మనం చూసుకున్నట్టయితే పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడులు ఏ విధంగా, ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం హైదరాబాదు
పూర్తిగా ఇక్కడ వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులతోటి వచ్చింది. అప్పుల్ని బయటపడాలంటే అక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, అలాగే పరిశ్రమలు రావాలి, అలాగే కొత్త పరిశ్రమలు రావడం ద్వారానే అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అనే ఉద్దేశంతో డే వన్ నుంచి మొదటి టర్మ్లో చూసుకున్నట్టయితే కొంత సర్దుబాటు చేసుకునే సమయం సరిపోయింది. చంద్రబాబు నాయుడుకి 2014 నుంచి 2019 వరకు చూసుకున్నట్టయితే రాజధాని నిర్మాణం, రాజధాని దీని మీద కాన్సన్ట్రేట్ ఒక రాజధాని లేకుండా నీకు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే మొదటి టర్మ్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత ఎస్టాబ్లిష్ చేయడం, దానికి భూములు సేకరించడం, ఆ రాజధాని సేకరించడానికి టైం పట్టడం జరిగింది. నువ్వు ఏ రాజధాని లేకుండా ఏమైనా పెట్టుబడులు అడిగితే నీకు రాజధాని లేదు, నువ్వు ఎక్కడ పెట్టుబడులు పెడతావు, నీకు ల్యాండ్ ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం ఉంది. అందుకే మొదటి టర్మ్లో ఆ విధంగా చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏవైతే గతంలో ఒప్పందాలు జరిగిందో వాటన్నీ కూడా రద్దు అయిపోవడం జరిగింది. కానీ అందుకే మొదటి ప్రియారిటీగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగరాన్ని శరవేగంగా పూర్తి చేయాలి. పూర్తి చేసినట్టయితే నాకు రాజధాని నగరం ఉంది, ఈ రాజనగరంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మిగతా ఏదైతే 23% షేర్ అని వస్తుందో అది ఖచ్చితంగా కూడా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు నమ్మించాలి కదా. మా దగ్గర పెట్టుబడులు పెట్టినట్టయితే మేము మీకు ఫెసిలిటీస్ ఇస్తాం, మా దగ్గర అవకాశాలు ఉన్నాయని మెప్పించడంలో చాలా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా పోటీపడి పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు నాయుడే మమ్మల్ని నిద్రపోనియంటే ఇప్పుడు లోకేష్ కూడా ఆ విధంగానే అయ్యాడని చెప్పి సీనియర్ నాయకులే చెప్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ కావాలంటే ఖచ్చితంగా పనితీరు ఆధారంగా తను ఎస్టాబ్లిష్ అవుతాడు. కానీ కేవలం పేపర్లలో పత్రికల్లో రాయించుకున్నంత మాత్రాన అతను ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం లేదు. అయినా ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది, గెలిపించడం జరిగింది, దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ విమర్శలు అనేది వాళ్ళు అక్కస్తో చేస్తున్న విమర్శలుగా మనం చూడొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీడియా ఇచ్చే ఎలివేషన్ గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి మీడియా ఏమిస్తుంది? వాళ్ళ మీడియా ఇస్తుంది. అది మొదటి నుంచి ఉన్నది. వేరే మీడియాలోనే ఎక్కడైనా వస్తుందా? అతను తప్పు చేసినా ఉప్పు చేసినా అన్నిటి కూడా తన మీడియా జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు లేదు. జగన్మోహన్ రెడ్డి అట్టే అలా చేశాడు, ఇలా చేశాడు, అప్పుడు వద్దన్న వాటినే ఇప్పుడు ఆ ప్రాజెక్టును కావాలని చెప్పడం, ఈ ప్రాజెక్టు నాదే క్రియేట్ అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ప్రతి అంశాన్ని కూడా మనం సాక్షి మీడియా, సొంత మీడియాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వాన్ని విషం చిమ్మే విధంగా ఉంది తప్పిస్తే అందులో ఏమైనా మంచి పనులు ఉంటే స్వాగతించినది ఏదన్నా ఒకటి ఉందా అంటే ఏది లేదు. ఈవెందో మనం చూసుకున్నట్టయితే ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా గతంలో ఆయనే వ్యతిరేకించడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పుడు ఆ సాక్షి మీడియాలో మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా తన మీడియా కేవలం ఆ మీడియా ఆధారంగానే పార్టీని కాపాడుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.